హే, ఇదిలా ఉంది. ఏమోనండి, మా అక్కడికి చెప్తాను. అయ్యో మహానుభావా, తమరు వేసుకునేవి తమరికి నచ్చిందో లేదో కూడా తెలీదా? ముందు మీరు తీసుకోండి, తర్వాత నాకు తీసుకుందాం. అప్పటికి ఏం కావాలో ఆలోచిస్తాను. సరే రండి. మామయ్య గారు, ఈ వైట్ షర్ట్ నాకెలా ఉంటుంది? అల్లుడు గారు, ఈ షర్టు నాలాంటి వాడికైతే బాగా సూట్ అవుతుంది. మీరు యంగ్ కదండి, మీ వయసుకు తగ్గట్టుగా చూస్ చేసుకోండి. అవును కదా, మీతో తిరిగి తిరిగి నేను యంగ్ అనే విషయమే మర్చిపోయాను. ఇది బాగుంది. యాండి, ఆ చీర ఏరి మన వాళ్ళెవరూ కనిపించట్లేదు. అవును మహా, మనం ఎప్పుడు షాపింగ్ చేసినా వెనకాలే తోకల్లా ఉండేవాళ్ళు. ఇప్పుడేంటి ఎవరు కనిపించట్లేదు? వాళ్ళు కూడా షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. సరేనండి, మన చీరల్ని మనమే సెలెక్ట్ చేసుకుందాం. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా చివరికి మనం సెలెక్ట్ చేసుకున్న చీరలనే కదా మనం తీసుకునేది. రండి, నాకు డ్రెస్ మీరే సెలెక్ట్ చేయాలి. నా సెలక్షన్ మీద అంత నమ్మకం పెట్టుకోకండి. నాకేం కావాలో నాకే తెలియదు, ఇంక మీకేం సెలెక్ట్ చేస్తాను. మరేం పర్వాలేదు, మీరే సెలెక్ట్ చేయాలి. ఇదిగోండి. అరే, నాట్ బ్యాడ్, పర్వాలేదు. మీ టేస్ట్ కూడా బానే ఉంది. సరే, ట్రయల్ చేసి వస్తాను. మాధవ్ గారు, మాధవ్ గారు, ఏంటండి?